హాయ్ అందరికి నమస్కారం. సడన్గా వీడియో రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ మైక్ అండ్ అందులో కూడా గాలి పెడుతున్నా కూడా ఈ గాలి సౌండ్ వస్తుంది కదా, అయినా కూడా రికార్డ్ చేస్తా. ఎందుకంటే మన ఛానల్లో చాలా వరకు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసాం. అంటే వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది, గాలి సౌండ్ వస్తుంది, అది వస్తుంది అనేసి ఆ రీజన్తో ఈ మైక్ ఆర్డర్ పెట్టాను. కానీ ఆర్డర్ వచ్చినాక రిజల్ట్ ఏమంటే ఆండ్రాయిడ్ యూజర్స్ మాత్రం దీన్ని వాడకండి కాదు, వర్క్ అవుతలేదు. అన్ని విధాలుగా ట్రై చేశాను. సిస్టమ్ కనెక్ట్ అవుతుంది కానీ మన ఫోన్కి మాత్రం కనెక్ట్ అవ్వలేదు. రిటర్న్ పెట్టాల్సి వచ్చింది. రిటర్న్ పెడుతున్నాను. మనం ఎంత మంచి అవుట్పుట్ ఇద్దాం అనుకుంటున్నాం కూడా ఏదో సైడ్ నుంచి ఆపేస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం బాగుంది. ఆల్రెడీ అన్బాక్సింగ్గా చేశాను. అన్బాక్సింగ్ ఒకసారి వీడియో డిస్ప్లే చేసి చూడండి. ఎంత ఇష్టంగా కూడా కొన్నిసార్లు కష్టమైన సరే ఇచ్చేయాల్సింది. అందుకనేసి రిటర్న్ పెట్టాను. కొన్ని రోజులు ఆగి ఒకేసారి ఇలాంటిది ఇంకో మైక్ తీసుకొని ఫోన్తో కాకుండా వేరే ఆప్షన్కి చూస్తున్నాను. మన బడ్జెట్ చాలా తక్కువ. నేను చేసిన జాబ్లో నుంచి, శాలరీలో నుంచి ఈఎంఐ ఫోను మిగిలిన దాంతో ఇంకో ఈఎంఐ తీసుకోవాలి. అవి కూడా మెయిన్ ఈ గాలి ప్రాబ్లం వల్లే తీసుకున్నాను. మెయిన్ ఈ గాలి ప్రాబ్లమ్, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది, ఇచ్చేటప్పుడు అవుట్పుట్ కూడా మంచిగా ఉంటుంది అనేసి తీసుకున్నాను. ఉంది ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ DJI 13,000 ఇంత కాస్ట్ పెట్టుకొని అనుకుంటా. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా దానికి బ్రేక్స్ పడుతూనే ఉంటాయి. కమింగ్ డేస్లో మంచి పెద్ద ట్రిప్స్ ఉన్నాయి. దానికోసమని ఆర్డర్ పెట్టాను. మన బ్యాడ్ లక్. చూస్తాం ఇంకో వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే ఇంకా మంచి మైక్ కోసం ట్రై చేస్తాను. ఆ మైక్ దొరకగానే ఆ వీడియో కూడా అన్బాక్సింగ్ పెట్టి ట్రై చేస్తాను. లేకుంటే ఇంకేం చేయలేము, కొన్ని రోజులు ఆగాల్సిందే. కానీ ఏదో ఒకటి కొనడం కన్నా కొన్ని రోజులు ఆగి మంచిది కొనడం నేను అని అనుకుంటున్నాను. ఏదో చిన్న మైక్ కొనడం కన్నా కొంటే మంచిదే కొనాలి, మంచి అవుట్పుట్ ఇచ్చేదే కొనాలనుకుంటున్నాను నేను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదో ఒక చిన్న మైక్ కొందునా లేకపోతే కొంటే మంచి మైకే కొందునా అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నా, మన ఛానల్కి వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మాత్రం మర్చిపోకండి.